హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఎప్పటిలాగానే రాజధాని అమరావతికి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ని అయితే ఈరోజు నేను మీకు వివరంగా తెలియజేయబోతున్నానండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ పనులన్నీ కూడా కొత్తగా మొదలయ్యాయండి. రాజధాని అమరావతిలో మనం వీడియో తీసుకోవడానికి ఒక రోజు ముందు ఈ పనులు మొదలవడం జరిగిందండి. ఇక మనం ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పనుల యొక్క వివరాలను కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఏం నిర్మిస్తున్నారు ఏంటి అని చూసినట్లయితే జియోలాజికల్ సైన్స్ ఆఫ్ ఇండియా ఈ ఆఫీస్ని అయితే రాజధాని అమరావతిలో నిర్మిస్తున్నారండి. మరొకసారి వినండి, జియోలాజికల్ సైన్స్ ఆఫ్ ఇండియా, భారత భూగర్భ శాస్త్రం అండి. దీన్ని తెలుగులో భారత భూగర్భ శాస్త్రం అని అంటారు. దానికి సంబంధించినటువంటి ఆఫీసుని అయితే ఇక్కడ నిర్మిస్తున్నారండి. మనం చూడొచ్చు, చుట్టూతా కూడా ప్రహరీ కట్టి ఉంచడాన్ని మనం చూడొచ్చు. అయితే ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని చూడాలి. ఏంటంటే 2014, 2019లో రాజధాని అమరావతి పనులు జరుగుతున్నప్పుడే ఈ జియోలాజికల్ సైన్స్ ఆఫ్ ఇండియా ఈ ఆఫీస్కి భూమిని అయితే కేటాయించడం జరిగిందండి. కేటాయించిన తర్వాత వారైతే చుట్టూతా కూడా ఇలా ప్రహరీని నిర్మించడం జరిగింది. తర్వాత రాజధాని పనులు ఆగిపోవటం వలన అదే అలాగే మరుగున పడిపోయింది. ఇప్పుడు మరలా పనులు జరగడం వలన, అమరావతికి సంబంధించిన పనులు జరగడం వలన ఇక్కడైతే మరలా ఈ కార్యాలయం యొక్క పనులని ఇప్పుడు మొదలు పెట్టారండి. మనం చూడవచ్చు పనులు జరిగిన విధానాన్ని. అసలు ఇక్కడ మీ అందరికీ ఒక క్లారిటీని అయితే ఇస్తాను. ఈ జియోలాజికల్ సైన్స్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, ఇది రాజధాని అమరావతిలో ఎందుకు పెడుతున్నారు అని కనుక మనం చూసినట్లయితే జియోలాజికల్ సైన్స్ ఆఫ్ ఇండియా అంటే భారత భూగర్భ శాస్త్రం అండి. ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్నటువంటి ఒక సంస్థ. ఇది 1851వ సంవత్సరంలో స్థాపించబడిందండి. భారతదేశంలో అత్యంత పురాతనమైనటువంటి కేంద్ర సంస్థ అండి ఈ జియోలాజికల్ సైన్స్ ఆఫ్ ఇండియా. దీని యొక్క విధులు, పనులు ఏంటి కనుక మనం చూసినట్లయితే భూమికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని ఈ యొక్క సంస్థ అయితే అధ్యయనం చేస్తూ ఉంటుందండి. ఎలాగంటే ఈ సంస్థ అనేక విధులని నిర్వహిస్తూ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, ఖనిజాలు, భూమి లోపల ఎక్కడెక్కడ ఖనిజాలు ఉన్నాయి, బొగ్గు ఎక్కడుంది, లేదంటే ఇతర లోహాలు భూమి లోపల ఎక్కడున్నాయి అని మన భారతదేశం పరిధిలో ఉన్నటువంటి భూమిలో ఈ యొక్క జియోలాజికల్ సైన్స్ ఆఫ్ ఇండియా అధ్యయనం చేస్తూ ఉంటుంది, ప్రభుత్వానికి అందిస్తూ ఉంటుందండి. అలాగే భూకంపాలు వచ్చేటువంటి ఈ పరిస్థితులని, ఏదైతే ప్రకృతి విపత్తులు మనకు సంభవిస్తుంటాయి కదా, వాటిని కూడా అంచనా వేసి తెలుసుకొని మనకైతే తెలియజేస్తూ ఉంటుంది. అలాగే మ్యాపింగు, ఇలాగా భూమికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని అధ్యయనం చేస్తూ ఇది ప్రభుత్వాలకి సమాచారాన్ని అయితే అందిస్తూ ఉంటుందండి. అంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి జియోలాజికల్ సైన్స్ ఆఫ్ ఇండియా ఈ యొక్క కార్యాలయం అమరావతిలో రావడం అనేది మనం చాలా సంతోషించదగినటువంటి అంశము. అలాగే ఈ యొక్క కార్యాలయం ఇప్పటికే విజయవాడలో ఉంది, అయినా కానీ ఇప్పుడు రాజధాని అమరావతిలో మరొకటి నిర్మిస్తున్నారని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నానండి. ఇక్కడ మీ అందరికీ ఇంకొక చిన్న విషయం కూడా చెప్పాలి. ఏదైతే మనం చూస్తున్నామో ఈ జియోలాజికల్ సైన్స్ ఆఫ్ ఇండియా ఈ కార్యాలయం ఎక్కడొస్తుందో దీనికి దగ్గరలోనే ఇగ్నూ, ఏదైతే మన వీడియోలో కూడా ఇగ్నూ యూనివర్సిటీ ఉంది కదా, దానికి సంబంధించి వీడియో కూడా మనం చేయడం జరిగింది. ఆ కార్యాలయం మరియు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ కార్యాలయం కూడా రెండు కూడా దగ్గరగా ఉంటాయండి. అంటే కూడా ఇగ్నూ అనేది కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచేటువంటి సంస్థే. మరియు ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈ జియోలాజికల్ సైన్స్ ఆఫ్ ఇండియా ఈ కార్యాలయం కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడిచే సంస్థే. అంటే రెండు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా రాజధాని అమరావతిలో ఒక దగ్గరే తుళ్ళూరు దగ్గర రాబోతున్నాయండి. మనం చూస్తున్నాం కదా, ఇది N14 రోడ్డు. ఈ N14 రోడ్డుని ఆనుకొనే, అదిగో దూరంగా చూస్తున్నారు కదా, ఈ రోడ్డుని ఆనుకొనే ఈ జియోలాజికల్ సైన్స్ ఆఫ్ ఇండియా కార్యాలయం అయితే రాబోతుంది. దూరంగా ఇగ్నూ భవనం కూడా ఉందండి. ఇలాగైతే రాజధాని అమరావతిలో జియోలాజికల్ సైన్స్ ఆఫ్ ఇండియా ఈ యొక్క కార్యాలయం రాబోతుంది. మనం చూడొచ్చు, పనిలో పనిగా మనం N14 రోడ్డును చూపించినాం కాబట్టి అక్కడ కూడా N14 రోడ్డు పనులు జరుగుతున్నాయి. అవి కూడా కాస్త చూద్దామండి. చూడొచ్చు, ఇక్కడ
ఈ N14 రోడ్డు పనులు ఎలా జరుగుతున్నాయని కనుక మనం చూసినట్లయితే చూడొచ్చు. డ్రైనేజీకి సంబంధించిన పనులు అయితే ఇక్కడ జరుగుతూ ఉన్నాయండి. పెద్ద పెద్ద డ్రైనేజీ నిర్మిస్తూ ఉన్నారు. ఇదండి రాజధాని అమరావతిలో జియోలాజికల్ సైన్స్ ఆఫ్ ఇండియా భవనం యొక్క పనులు ఇప్పుడే మొదలయ్యాయి. శంకుస్థాపన చేస్తారు. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ చిన్న వినపండి, దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ప్రతిరోజు కూడా రాజధాని అమరావతిలో జరిగేటువంటి అప్డేట్స్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను, మీకు చూపిస్తూ ఉంటాను. అది చిన్న అప్డేట్ అయినా కానీ పెద్ద అప్డేట్ అయినా కానీ దయచేసి కామెంట్ల రూపంలో మీకు ఏమి చూడాలనిపిస్తుందో అమరావతిలో నాకు కామెంట్ చేసినట్లయితే నేను ఖచ్చితంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. నేను సబ్స్క్రైబు ఒక లైక్ తప్ప మిమ్మల్ని ఏమీ అడగనండి. థ్యాంక్ యూ.